ఉందా? మీ అందరికీ ప్రేమవందనాలు. మీతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చర్చించుకోవటానికి లేక ధ్యానించుకోవటానికి దేవుడు ఇస్తున్న ఈ అమూల్యమైన అవకాశానికే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వీటికి మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను చూసుకొని, ధ్యానం చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవా నీకు స్తోత్రాలు. సకల సృష్టికర్త నీకు స్తోత్రములు. మమ్మలను కాయుచున్న దేవ, మమ్మలను కాపాడుచున్న ప్రభువా, కునుకక నిదురపోక మాతో పాటు ఉన్న మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మిట్టుకు ఈ వాక్య ధ్యానమునకు మేము వెళ్తుండగా సహాయం చేయండి. ఈ వాక్యాన్ని నేర్పించండి. మీకు ఆ వాక్యంలోనైనా ఏది సరిగునుదో అది మీరు మాకు నేర్పించమని నీ సమయం నాయన నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉండగా తోడై ఉందరని రక్షకుడు అయిన క్రీస్తు పేరట ప్రార్థించి సహాయమును కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, ఎస్తేరు గ్రంథ ధ్యానంలో చేస్తూ ఉన్న 7వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. చూడండి, రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విన్నపము ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని 2వ నాడు ద్రాక్ష రసపు విందులో ఎస్తేరుతో అనెను. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విన్నపమును బట్టి నా ప్రాణమును, నా విన్నపమును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. సంహరింపబడుటకు హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రలముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుండును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజు అహష్వేరోషు ఈ ప్రకారము చేయుటకు తన మనస్సు కొన్నవాడెవడు? వాడేడి అని రాణియగు ఎస్తేరును అడుగగా, ఎస్తేరు, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాను అను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడయ్యాను. రాజు ఆగ్రహముంది ద్రాక్షారసపు విందును విడిచి నగరమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించానని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, ఎస్తేరు కూర్చుండియున్న శయ్య మీద హామాను బడియుండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖమున ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమును ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండులలో హర్బోనా అనునొకడు, ఏలినవాడా, చిత్తగించుము, రాజు మేలు కొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా, రాజు దాని మీద వీని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము